హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల తాజా సమాచారం తెలుసుకుందామండి. సో 3,000 కోట్ల నిధులు రాకండి ఏపీకి నిధులు అయితే వచ్చాయి. సో పెండింగ్ బిల్లుల కదలిక అయితే వచ్చింది. సరెండర్ లీవ్స్ కూడా జమ అవుతున్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం కొత్తగా మరో 3,000 కోట్లు అయితే ఆర్బీఐ బాండ్ల వేలంలో అయితే తీసుకొని రావడం జరిగింది. సో రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన వేలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ బాండ్లను అమ్మి ఈ రుణం అయితే తీసుకుని వచ్చారు. సో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి 6 నెలల్లో 47,000 కోట్లకు అయితే అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. సో ఇందులో కేవలం ఏప్రిల్ 2వ తేదీన 4,000 కోట్లు నిధులైతే తీసుకురావడం జరిగింది ఏపీకి. అలాగే ఇప్పుడు ఒక 3,000 కోట్లు, మొత్తం 20 రోజుల్లోనే 7,000 కోట్లు అయితే రుణాలు తీసుకొని వచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన 5 నెలలకు గాను 40,000 కోట్లు మాత్రమే తీసుకునే దానికి అనుమతి ఉంది. ఇక జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం గత జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి ఉద్యోగులకు జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఉద్యోగులు ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ బకాయిలను ఈరోజు ఉద్యోగుల అకౌంట్లలో అయితే జమ చేసింది. జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించినందుకు ప్రభుత్వానికి అయితే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశంలో చెప్పిన షెడ్యూల్ ప్రకారమే చెల్లించాలని అయితే ఆశిస్తున్నాము అంటున్నారండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారు. సో ఇది ఇలా ఉండగా సరెండర్ లీవ్స్ గురించిన అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే 2022లో పెట్టిన సరెండర్ లీవ్స్పై బిల్లులలో అయితే కదలిక వచ్చింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజెస్లో అయితే బిల్లులు ఉన్నాయి. సో అలాంటి బిల్లులన్నీ కూడా చాలా వరకు బిల్లు అండి, అన్నీ కాదు, ఆల్మోస్ట్ కాదు. సో అలాంటివి ఏవైతే బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయో అవి ఈరోజు సాయంత్రం వరకు అయితే జమ అవ్వడం జరుగుతుంది. ఇక ఇంకా పెండింగ్స్ బిల్లులు ఉన్న లిస్టు కనుక మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ సంబంధించిన ఎస్ఎల్స్, డిఏ, పెన్షన్ల డిఆర్, 11 పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, అలాగే జీఐఎస్, టీఏ బిల్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ వీడియో చూస్తున్నాం, మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లుల గురించి ఏమైనా జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. అది మన ఇతర మిత్రులకైతే యూజ్ అవుతుంది. ఇక ఏపీ పెన్షన్ మరియు ఉద్యోగుల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి. అలాగే ఏపీ పెన్షనర్ల పెండింగ్ బిల్లు కూడా కొన్ని ఈ నెలలో జమ అవ్వచ్చు అనేది తాజా సమాచారము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.